హలో అండి. ఇవి మా ఊర్లో మా ఊర్లో పచ్చళ్ళు భీమవరం పచ్చళ్ళని పెట్టారండి. అవేమో నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం అనమాట. మా ఫ్రెండ్స్ ఇద్దరెళ్ళి అదే వాళ్ళు టేస్ట్ చూసిన తర్వాత నాకు చెప్పారనమాట. చాలా బాగున్నాయని చెప్పి. అయితే నేను ఒక ఒక పచ్చడితోటి ఇదవననమాట. అందుకోసం ఏంటంటే నేను ఆ షాప్‌కెళ్ళగానే మొత్తం ఆ జాడీల్లో అవన్నీ చూసి చాలా టెంప్ట్ అయిపోయి మొత్తం ఇంకా ఒక 6, 7 వరకు తీసుకొచ్చానండి పికిల్స్ మొత్తం. తీసుకొచ్చి అన్నీ గూడా ఒక్కరోజే టేస్ట్ చేసేసాననమాట. నాకైతే మాత్రం అన్ని పచ్చళ్ళు చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను వేసుకునేది గోంగూర. గోంగూర పచ్చడైతే మాత్రం ఇంకా ఆసమ్ అండి. చాలా బావుంది గోంగూర పచ్చడి. కారం కూడా అంటే అంత పులుపుగా లేవనమాట. కొన్ని పచ్చళ్ళేంటంటే మనకి ఏదో వేరేగా అనిపిస్తాయి. కానీ ఈ పచ్చడిలో ఇది వెల్లుల్లి ఆవకాయ. ఇది కూడా చాలా బావుందండి. తర్వాత ఇది కొద్దిగా హ్మ్. అదే తొక్కు పచ్చడి అంటారు కదా! మామిడికాయ తొక్కు పచ్చడి అదనమాట. అది కూడా చాలా బావుంది. సాల్ట్ కూడా అంత ఎక్కువ అనిపించలేదు నాకు. హెవీగా అనిపించలేదనమాట. చాలా బావున్నాయి. వేడన్నంలో ఆ పచ్చళ్ళేసుకొని తింటే మాత్రం ఆ టేస్ట్ ఇంకా దేనికి రాదు కదండీ! నాకైతే మాత్రం పచ్చళ్ళు చాలా ఇష్టం అనమాట. అందుకోసమే ఇంకా కొద్ది కొద్దిగా వేసుకొని అన్నీ టేస్ట్ చూశాను. చింతకాయ కూడా చాలా టేస్ట్‌గా ఉందండి. అది కూడా తొక్కుతో చేశారు. అదే పచ్చిమిరపకాయలు వేసి చేసినట్టున్నారు. గ్రీన్‌గా ఉంది. నేను అంటే కాంబోలో అన్నీ ఏం కావాలో సెలెక్ట్ చేసుకోమంటే ఆల్రెడీ నేను ఫస్ట్ టైము ఒక ఉసిరికాయ ఒకటే తెచ్చుకున్నాననమాట. ఇప్పుడైతే ఉసిరికాయ తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను టేస్ట్ చూసాను. ఇంట్లో కూడా ఉందని చెప్పి తీసుకోలేదు. ఈ కాంబోలో మాత్రం ఉసిరికాయ, తొక్కు పచ్చడి ఒకటి అదే మామిడికాయ తొక్కు అంటాం కదా! మాగాయ్ అది. తర్వాత వెల్లుల్లి ఆవకాయ. తర్వాత తర్వాతేమో గోంగూర. హ్మ్. ఇవి తీసుకున్నాను. నాన్ వెజ్‌లో ఏంటంటే మా మా వోళ్ళు తింటారు. అందుకోసం నేను పచ్చి రొయ్యల ఆవకాయ తీసుకున్నాననమాట. చిన్న రొయ్యలు. అది కూడా చూడటానికైతే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట పచ్చడి. తినటానికి కూడా చాలా మా సిస్టర్ చెప్పారు. అది కూడా చాలా బావుంది పచ్చడని. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పచ్చళ్ళు కూడా ఎట్ ఎ టైమ్ తినేసాను కాబట్టి నాకు చాలా